విషాద రసానికి పరాకాష్ఠ అయితే ప్రణయ శృంగార రసానికి పరాకాష్ఠ అయినటువంటి ఒక చక్కటి గీతం ఉన్నది. చిత్రసీమల విచిత్రాలు ఎలా జరుగుతుంటాయంటే బందిపోటు అనే సినిమా తీశారు రాజశ్రీ వారు, దర్శకులు విఠలాచార్య గారు. అందులో ఒక హాయి గొలిపే పాట ఆరుద్ర గారు రాశారు, ఘంటసాల గారు ట్యూన్ చేశారు. ఊహలు కుసకుసలాడే. అయితే ఆ పాట విన్నాక అందులో గురుగారు వెంకటేశ్వర కూడా ఉన్నారు, గుమ్మడి గారు, రామారావు హీరో. ఆ పాటని తీసేయాలి అని చెప్పి అన్నారు విఠలాచార్య గారు. ఇది స్టంట్ పిక్చర్, కత్తి యుద్ధాలు కదా, స్లో అయిపోతుందేమో పాట అంటే ఘంటసాల మాస్టారు ఆరుద్ర గారు ఇద్దరు వెళ్ళి విఠలాచార్య గారు చేతులు పట్టుకుని, బాబు మీరు ఏమైనా చేయండి, ఈ పాట మాత్రం తీసేయద్దు సినిమాలోంచి, చాలా మెరడీ గల పాట అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దాన్ని అట్టే పెట్టి ఒకవైపు హీరో రామారావు గోపికృష్ణకుమార్ గారు పాడేలా పెట్టారు. ఈ రోజు మనకి బందిపోటు సినిమా మర్చిపోవచ్చు, కానీ హాయి కొలిపే ఆ ఊహల కుసకుసలాడే పాట మాత్రం మర్చిపోలేము. ఆ పాటని ఇప్పుడు సుశీలమ్మ గారు, శాస్త్రి గారు వినిపిస్తారు.